యూట్యూబ్ నెట్వర్క్ ఇప్పుడు తాజాగా చెప్తున్నటువంటి లెక్క ఓ రకంగా సంచలనాత్మకం. ఒకప్పుడు ఫేస్‌బుక్కు, ట్విట్టరు ఇట్లాంటి వాటితో ట్విట్టర్ ఏమో మనం ఓ మొక్క దాని మీద వందల మంది స్పందన. లేదా వందల మంది ట్విట్టర్‌లలో మన స్పందన ఇదే ఉంటది. అదే ఫేస్‌బుక్ వచ్చేటప్పటికి తమ తమ ఆ భావజాలాల నుంచి ఫోటోల దగ్గర నుంచి రకరకాలు నడుస్తా ఉంటాయి. అదే యూట్యూబ్ వచ్చేటప్పటికి ఓ రకంగా చెప్పాలంటే న్యూస్ అంటే ఛానళ్ళే వచ్చేసినట్టు. ఓ చిన్న సైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్వర్క్, న్యూస్ నెట్వర్క్ అన్ని రకాల నెట్వర్క్‌ల కింద ఉపయోగపడింది. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. సెన్సేషనల్ ప్లాట్‌ఫార్మ్. ఓ రకంగా చెప్పాలంటే ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి ఒక కొత్త ఆదాయ వనరైంది. అట్లాగే ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుంటున్న మీడియాలు, అడ్వర్టైజ్‌మెంట్‌లు రాక తిప్పలు పడుతున్నటువంటి మీడియాలకు కూడా ఇదొక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. యూట్యూబ్ ఛానల్స్‌లో న్యూస్ యేసుకొని రూ. 4 సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో యూట్యూబ్‌కి సంబంధించిన క్రియేటివ్ ఎకోసిస్టము భారతదేశానికి జీడీపీలో 16,000 కోట్ల యాడ్ చేసింది. ఇది తాజాగా తేలుతున్న లెక్క. ఇండియన్ ఇన్ఫ్రా రిపోర్ట్ ప్రకారం 16,000 కోట్లు భారత్ జీడీపీలో దాని పార్ట్ 2024లో. అదే సమయంలో 9,30,000 మంది యూట్యూబ్‌ని ఫుల్ టైమ్ జాబ్స్ కిందన ఫీల్ అవుతున్నారు. 9,30,000 మంది అంటే ప్రత్యక్షంగా యూట్యూబ్‌లో పనిచేయడమే కాకుండా దాంట్లో యూట్యూబ్‌లు పెట్టుకొని కంటిన్యూగా చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కంపెనీల్లో స్టాఫ్ ఇదంతా కలిపితే 9,30,000 మందికి ఉపాధి ఇచ్చినట్టయింది. ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం చేకూర్చిపెట్టింది.